పిల్లలతో చెప్పానమాట 100 సబ్స్క్రైబర్స్ అయితే ఏదైనా ఒక ట్రీట్ ఇస్తాను అని. 100 సబ్స్క్రైబర్ తెచ్చినందుకు కేక్ ఇచ్చారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ముందు మ్యారేజ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసి పాస్పోర్ట్ నాది రెన్యువల్ చేయాలన్నమాట. యాక్చువల్లీ 2016 లోనే నేను అప్లై చేశాను. సో ప్రెసెంట్ 2026 10 years పాస్పోర్ట్ అయిపోయింది. మళ్ళీ అది మళ్ళీ రెన్యువల్ చేయాలి. ఈ పాస్పోర్ట్ సేవా వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి లాగిన్ చేసి పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ రెన్యువల్ చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. మనోజ్, ఏం చేస్తున్నావురా? ఏ గేమ్? కార్డ్ గేమా? నువ్వే పెట్టించుకున్నావా? ఇందాక ఏమాడు వైసిటీ ఏదో పెట్టినట్టున్నావు. సరే అయితే పోటీలు పెట్టుకోవచ్చు. ఎవరు స్పీడ్గా వెళ్తారా ఏంటన్నా? ఏ ప్లేస్ లో ఉన్నావురా? 5th ప్లేస్. వెళ్ళు నువ్వు బాగా పడుతున్నావురా. రోడ్ మీద వెళ్ళకుండా పక్కగా వెళ్తున్నావు. అరే బూస్ట్ పట్టుకోరా. అది అరే రోడ్డు మీద వెళ్ళరా. అదిరా. మార్నింగ్కి మన ఛానల్కి 85 సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవారు. అయితే నేను పిల్లలతో చెప్పాను అనమాట 100 సబ్స్క్రైబర్స్ అయితే ఏదైనా ఒక ట్రీట్ ఇస్తాను అని. సో బయటకి అయితే వెళ్తున్నాను. ఏదైనా తీసుకొచ్చి పిల్లలకి ఏమైనా ట్రీట్ ఇద్దామని. My whole life I just wanted to be somebody to be. Yeah, I just want. చెప్పు. ఫస్ట్ యూట్యూబర్కి ఫస్ట్ యూట్యూబర్ పెట్టినాకే తింటానులే, నాకు పెట్టు మరి. వింటున్నాను. ఫ్లైట్ వీడియో 1200 మంది చూసారు. పెళ్లి వీడియోలు దగ్గర 400-500 మంది చూసారు. మీరు కూడా తినండి. టేస్టీ మా ఇచ్చాడు. చెప్పు. దుబాయ్ మా ఇచ్చారు. నాకు 100 సబ్స్క్రైబర్ తెచ్చినందుకు కేక్ ఇచ్చారు. వేస్ట్ గానా 1000 అయినా సరే చాక్లెట్ ఇస్తారంట. మరి ఇంత ఇవ్వరు, చిన్నగా ఇస్తారు. రెస్టారెంట్ తీసుకెళ్ళి చిన్న దుబాయ్ చాక్లెట్ ఇస్తారంట. ఎవరు ఆశపడిపోకండి. ఎవరికైనా కేక్ తినాలి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కేక్ కావాలి, దుబాయ్ కేక్ కావాలి అంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్న వీడియోయే. సో ఇప్పుడే చిన్నగా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్లీ నేను చాలా ఇంట్రోవర్ట్ని. సో నలుగురితో మాట్లాడడం ఇవన్నీ అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఒక 5 years 10 yearsకి నా గ్రోత్ నేను చూసుకునేటట్లు ఉంటుంది. సో అందుకని నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో మంచి కంటెంట్ చేద్దామని అనుకుంటున్నాను. ట్రై చేస్తాను. సో ఇలాగే మీరు నా వీడియోస్ చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో నాకు సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై, గుడ్ నైట్, జై హింద్.